హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. సో డెఫినెట్గా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటనేది మీకు thumbnail చూస్తేనే అర్థమైంది కదా. సో మేము ఒక 2 ఫంక్షన్స్కి అయితే వెళ్ళామండి. ఒకటి వచ్చేసి మ్యారేజ్, ఇంకోటి వచ్చేసి ఎంగేజ్మెంట్ అనమాట. ఒకే రోజు 2 ఫంక్షన్స్. అది కూడా లాస్ట్ సండే అనమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడు నేను తీసిన వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ వచ్చేసి నేను, మా వారు, మా అబ్బాయి, అలాగే మా ఇంటి పక్కన ఒక చిన్న పాప ఉంటుందన్నమాట, కోమలి అని. సో తనను కూడా ఈరోజు మాతో పాటు ఫంక్షన్కి తీసుకెళ్తున్నాము. మెయిన్ మా వారనమాట, రా కోమలి వెళ్దాము అని అంటే, సరే మావయ్య అని చెప్పి ఇక రెడీ అయిపోయి వచ్చేసింది. ఇక్కడ చూడండి ముందు కూర్చుంది చక్కగా. వీడియో తీస్తుంటే అత్త నన్ను చూపించు అనేసి అంటుందన్నమాట. సో వీడియో అటువైపు అంటే ముందుకలా పెట్టగానే హాయ్ చెప్తుంది. సో ఇక్కడ మ్యారేజ్కి అయితే వచ్చేసామండి. మేము వెళ్ళేసరికి మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. అంటే ముహూర్తం ఉంటుంది కదా, సో ముహూర్తానికి కంప్లీట్ చేసేసారు. మేము వెళ్ళేసరికి ఫొటోస్ అవి దిగుతున్నారనమాట, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. సో మేము వెళ్ళడం కూడా మధ్యాహ్నం వెళ్ళాం కాబట్టి బాగా ఎండగా ఉండిందనమాట. సో మేము ఫంక్షన్ హాల్కి వెళ్ళిన తర్వాత కాసేపు అలా కూర్చొని రిలాక్స్ అయ్యి తర్వాత మేము కూడా ఫ్యామిలీతో ఫోటో దిగేసి తర్వాత భోజనాలకి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇదంతా చెప్తున్నాను కానీ ఇంతకు నేను ఎవరి మ్యారేజ్కి వెళ్ళానో మీకు చెప్పలేదు కదండి. సో ఈ మ్యారేజ్ వచ్చేసి మా అల్లుడు సన్నీ ఉన్నాడు కదా, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చెల్లిదనమాట. సో ఆ అబ్బాయి కూడా మా వారిని మామయ్య మామయ్య అని పిలుస్తూ ఉంటాడు, చక్కగా ఫ్రెండ్లీగా ఉంటాడు అనమాట. తన పేరు వచ్చేసి వంశీ. సో వాళ్ళ సిస్టర్ మ్యారేజ్కి అయితే మేము వెళ్ళామండి లాస్ట్ సండే. సో వచ్చి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చేసి తప్పకుండా రావాలని చెప్పి పిలిచాడు. సో అందుకని చెప్పి నేను, మా వారు, మా అబ్బాయి ఫ్యామిలీతో వెళ్ళామన్నమాట మ్యారేజ్కి. సో ఇక్కడ మేము వెళ్ళేసరికి మా సన్ని, వదిన అందరు కూడా వచ్చారనమాట. ఈ ఫంక్షన్లో మా బన్నీ ఒక్కడే మిస్ అయ్యాడండి, తను ఉంటే ఇంకా బాగుండేది. సో ఇక్కడ వచ్చేసి నేను, మా వారు, ఇంకా మా వదిన, సన్ని, మా అబ్బాయి అందరం కూడా భోజనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. సో భోజనాలకి కూర్చున్న తర్వాత మాతో పాటు చిన్న పాప వచ్చింది కదా కోమలి, తను అడుగుతూ ఉందనమాట, అత్త చికెనా వాసన వచ్చేస్తుంది నాకు, చికెనా ఈరోజు బిర్యానీయా అని చెప్పని అడుగుతూ ఉంది. సో యాక్చువల్గా వెజ్ అనమాట ఫుడ్. అసలు ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుండిందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ నాన్ వెజ్ అవి రెగ్యులర్గా తింటూనే ఉంటాం కదా ఫంక్షన్స్ అంటే, కానీ వెజ్లో కూడా అన్నీ కూడా వెరైటీస్ చాలా చాలా మంచిగా సెలెక్ట్ చేసి అలాగే టేస్టీగా కూడా చేశారనమాట. భోజనాలు చాలా బాగున్నాయి. ఇంకా ఆ చిన్న పాప ఏమో చికెన్ అని అడుగుతుంది కదా, అయితే అక్కడ ఇదేంటి పనసకాయ బిర్యానీ ఉంటుంది కదా, సో ఆ బిర్యానీ పెట్టారనమాట. అయితే ఆ పనసకాయ పీసెస్ వచ్చేసి చూడడానికి అచ్చం మటన్ లాగా ఉంది. అయితే నేను తనకి చెప్పాను అనమాట, మటన్ బిర్యానీ ఇది చక్కగా తినాలి అని అంటే, అవునా తింటాను అనేసి అనింది అనమాట. తర్వాత వచ్చేసి అక్కడ క్యాలీఫ్లవర్ తోటి డీప్ ఫ్రై చేసి పెట్టారనమాట. అది వచ్చేసి చికెన్ లాగా ఉంది అచ్చం. సో ఇది వచ్చేసి చికెన్ ఫ్రై అన్నాను. పాప నిజం అనుకుని అలాగే తినేసింది అనమాట. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉండేది వచ్చేసి పుదీనా రైస్. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఆ పాపకైతే అలా చెప్పాను అనమాట, ఇది చికెన్ ఇది మటన్ అని అంటే చక్కగా తినేసింది. తను తినడం కొంచెం లేట్ అయిపోద్దేమో అని చెప్పి మా వారు పక్కనే కూర్చున్నారు కదా, మా వారు అయితే తనకి ఫాస్ట్గా తినిపించారనమాట. సో ఇక్కడ బ్లూ షర్ట్లో కనిపిస్తున్నాడు కదండి, తనే వంశీ అనమాట, సన్నీ వాళ్ళ ఫ్రెండ్. ఇక్కడ మా భోజనాలు అయితే ఫినిష్ అయిపోయినాయండి. ఇక అందరం కూడా మాట్లాడుకుంటూ కూర్చున్నాము. మా సన్నీ అడుగుతున్నాడు అనమాట, ఏంటత్తా భోజనాలు రివ్యూ ఇవ్వలేదు అనేసి. భోజనాలు అయితే చాలా బాగున్నాయని చెప్పి సన్నీకి అలాగే వంశీకి కూడా చెప్పాను అనమాట. మ్యారేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఇంటికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకుని ఇక ఈవినింగ్ ఎంగేజ్మెంట్కి అయితే స్టార్ట్ అయ్యామండి. ఎంగేజ్మెంట్కి వెళ్తూ మధ్యలో విజయ ఆంటీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళామన్నమాట. అంటే ఆ దారిలోనే ఆంటీ వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది. సో ఆంటీ వాళ్ళ అమ్మాయిది నా దగ్గర శారీ ఒకటి ఉండిపోయింది అనమాట. సో ఆంటీ అంకుల్ వచ్చి తీసుకెళ్తామన్నారు కానీ ఎందుకులేనా అంటే, నేను ఎలాగో అటువైపు వస్తున్నాను కదా, నేనే తీసుకొస్తాను అని చెప్పి అమ్మాయి శారీ తీసుకెళ్ళి ఆంటీకి అయితే ఇచ్చాను. నేను వెళ్ళేసరికి ఆంటీ వాళ్ళ అపార్ట్మెంట్లో ఉమెన్స్ డేకి సంబంధించిన ఈవెంట్ జరుగుతుంటే అక్కడ ఉన్నారనమాట. సో వెళ్ళగానే కాల్ చేశాను, ఆంటీ
ఆంటీ వచ్చారు. సో ఆంటీకి కవర్ ఇచ్చేసి కాసేపు ఆంటీతో మాట్లాడాము. ఇక వెళ్ళిన దగ్గర నుంచి ఆంటీ ఏమో ఇంటికి రండమ్మా, ఇంటికి రండమ్మా అని చెప్పి పిలుస్తూ ఉన్నారనమాట. అసలేం తినలేదు, తాగలేదు, అలా వచ్చి అలా వెళ్ళిపోతా అంటున్నారు. రండి పైకి వెళ్దాం అని చెప్పి అంటున్నారు. అక్కడేమో ఈవెంట్ జరుగుతుందండి. కానీ అక్కడ ఆంటీ అక్కడ ఉండకుండా మమ్మల్ని ఏమో ఇంటికి పిలుస్తున్నారనమాట. సో వదిలేండి ఆంటీ, మీరు అక్కడికి వెళ్ళండి ఈవెంట్‌కి. మేము ఎలాగో ఎంగేజ్‌మెంట్‌కి వెళ్ళే పని ఉంది కదా! ఇప్పటికే లేట్ అయిపోయింది. నెక్స్ట్ టైమ్ వస్తాంలే అని చెప్పి ఆంటీతో కాసేపు మాట్లాడేసి బాయ్ చెప్పి ఇక ఇంటికైతే అదే సారీ ఎంగేజ్‌మెంట్‌కి అయితే వచ్చేసాము. సో ఇదే అనమాట ఎంగేజ్‌మెంట్ జరిగే ప్లేస్. సో మా వారైతే వెనక కూర్చున్నారు. నేను అలాగే కోమలి అయితే ముందు కూర్చున్నాం అనమాట. సో అబ్బాయి, అమ్మాయి అయితే ఆల్రెడీ స్టేజ్ మీద ఉన్నారు. సో ఈ అబ్బాయి వాళ్ళు మా ఆపోజిట్ హౌస్‌లో ఉంటారనమాట. సో చాలా మంచివాళ్ళండి. చాలా చక్కగా మాట్లాడతారు అక్క, అక్క అనుకుంటూ. చాలా కామ్ గోయింగ్, చాలా సైలెంట్ అనమాట. ఈ జనరేషన్‌కి తగ్గట్టయితే ఉండరు ఈ పిల్లలు. చాలా కామ్ గోయింగ్‌గా ఉంటారు. సో అందుకనే అమ్మాయి కూడా చక్కగా చూస్ చేసుకుందని అనుకుంటున్నాను నేనైతే. సో అమ్మాయి కూడా చాలా చక్కగా ఉంది. అబ్బాయి ఒరిజినల్ పేరైతే నాకు ఐడియా లేదండి. తనని మేము చింటూ చింటూ అని పిలుస్తాము. అమ్మాయి పేరైతే కరుణ అనమాట. సో కరుణ వచ్చేసి బ్యాంక్‌లో మేనేజర్‌గా చేస్తుంది. అబ్బాయి వచ్చేసి బజాజ్ ఫైనాన్స్‌లో చేస్తాడనమాట. ఇక ఇప్పుడు వాయిస్ ఓవర్‌తో పని లేకుండా చక్కగా మ్యూజిక్ యాడ్ చేస్తాను. సో ఈ ఎంగేజ్‌మెంట్ మీరు కూడా చూసేయండి.
ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసారంటే మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ భవానీ దాస్రి బ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.